హాయ్! నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్‌ని. డైలీ ఎంసీక్యూ క్వెషన్‌తో మీ ముందుకు వస్తున్నానండి. మరి ఈరోజు చెప్తున్నటువంటి క్వెషన్ క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. మరి అందులో అంశాలు చూసినట్లయితే 1 నిర్మల్ కోయబొమ్మలకు భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరం 2010. కోయబొమ్మలకు వాడే కలప పునికి కర్ర. థర్డ్ వన్ ఈ బొమ్మలు సజీవంగా సహజంగా కనిపిస్తాయి. ఫోర్త్ వన్ కోయబొమ్మల పరిశ్రమను 1955 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మరి ఇందులో సరికాని అంశం ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ నిర్మల్ కోయబొమ్మలకు భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరం 2010. మరి ఇందులో నిర్మల్ కోయబొమ్మలకు భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరం ఎప్పుడంటే 2009 సంవత్సరంలో జియో ట్యాగ్ లభించింది. సో ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. మరి మిగతా చూసినట్లయితే కొయ్యబొమ్మలకు వాడే కలప పునికి కర్ర, దీన్నే నకాష్ అని పిలుస్తున్నాం. ఈ బొమ్మలు సజీవంగా సహజంగా కనిపిస్తాయి, అంటే నేచురల్గా ఎలా ఈ టాయ్స్ ఉంటున్నాయో ఆ విధంగా కనబడడం జరుగుతుంది. కొయ్యబొమ్మల పరిశ్రమను 1955 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. సో ఇందులో రాంగ్ ఆన్సర్ ఫస్ట్ వన్. నిర్మల్ కోయబొమ్మలకు భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరం 2010 కాదు, 2009. మరిన్ని క్వశ్చన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎంసీక్యూ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.